వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేటి పంచాంగం. ఈ పంచాంగంలో స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతౌ, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం. ఈరోజు తదియా తిథి అంటారు, తృతీయ తిథి అని కూడా అంటుంటాము. శనివారం. సూర్యోదయం 6 గంటల 6 నిమిషాలకు ఉంది, సూర్యాస్తమయం 6 గంటల 2 నిమిషాలకు ఉంది. సరియోగ తేదీ 5 సెప్టెంబరు 5 అక్టోబర్ 2024 శనివారం. నేడు తదియ రాత్రి 4 గంటల తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషం వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం అనేటువంటి ఉంది, రాత్రి 7 గంటల 20 నిమిషాల వరకు ఉంది. వర్జం రాత్రి 1 గంటల 24 నిమిషాల నుంచి 2 గంటల 43 నిమిషాల వరకు ఉంది. అలాగే నేడు వర్జం అనేటువంటిది ఈ విధంగా సాగింది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 7 నిమిషాల నుంచి 7 గంటల 43 నిమిషాల వరకు ఉంది. అంతేకాకుండా శారదీయ శరన్నవరాత్రోత్సవాల్లో ఈరోజు మూడవ రోజు. ఆ మూడవ రోజు ప్రథమం శైలిపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటాదేవి. ఈరోజు ఆ చంద్రఘంటాదేవి యొక్క అవతారం. చక్కగా మనము ఆ యొక్క తల్లి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా నేటి దినఫలం, రాశి ఫలంలో భాగంగా మేషరాశి వారికి నేడు చాలా ఉత్తమంగా, యోగదాయకంగా ఉన్నది. అంతేకాకుండా అనుకున్నటువంటి కార్యాలు వాయిదా పడ్డవన్నీ కూడాను నేటి పనులతో పరిపూర్తి సాధించేసి ఆర్థిక పురోభివృద్ధికి మార్గాలు అనేటువంటివి సంపూర్ణంగా లభించినట్లు అవుతాయి. అంతేకాకుండా మనం చేయదలుచుకున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడా కొంత లాభాదులు కూడాను గడించేసి చక్కగా కుటుంబ సభ్యులతో తీర్థయాత్ర దర్శనం అనేటువంటిది సాగిస్తూ ఉంటారు. వృషభ రాశి. ఈ రాశి వారికి కాస్త సుదూర ప్రయాణాదులు ఈరోజు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా దూర ప్రయాణాదులు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, మరియు వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కొంతవరకు ఆనుకూల్యం, కొంతవరకు మిశ్రమంగా ఆ యొక్క పనులు అనేటువంటివి జరగడం వల్ల కార్య సాఫల్యతలో కొంతవరకు ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చు. వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు మీరు ఈ యొక్క లక్ష్మీనారాయణ కవచపారాయణం కానీ, లేదా కేవలంగా నారాయణం కవచపారాయణం చేసినా కానీ మరింతగా శత్రుబాధ మొదలగు బాధలు, ఈతి బాధలన్నీ కూడా నివారణ అవుతుంటాయి. వీలైతే ఈ చండీ పారాయణాదులు చేయించుకోండి, లేకుంటే పారాయణం ఎక్కడైనా జరుగుతున్న చోట వినండి కూర్చొని. దానివల్ల మంచి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి కాస్త ఆనుకూల్యమైనటువంటి రోజు. చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను కొంతవరకు మందకొడిగా సాగినప్పటికి కూడాను పనులు మాత్రం చివరి దశకు వచ్చేపాటికి చాలా త్వరితగతిన పూర్తయిపోయి మానసికమైనటువంటి ఆనందంతో, సుఖ సంతోషాలతో ఉన్నాడు. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదులు కూడాను కొంతవరకు మంచి సహాయ సహకారాలు పొందడం, ఇతరులతో ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని బాగానే తెలుసుకునేసి సక్రమంగా పద్ధతిలో మీరు చేస్తూ ఉన్నారు. ఇలాంటివన్నీ కూడాను పరిపూర్తిగా జరిపించుకోవడం కొరకు, ఆ యొక్క భగవత్ అనుగ్రహాన్ని పొందడం కొరకు చేసినట్లయితే మరింతగా మంచి ఫలితాలు మరిన్ని పొంది ఇంకా సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహ సంచారం చాలా బ్రహ్మాండంగా ఉంది. అనుకున్నటువంటి కార్యాలు బాగా నెరవేరేసి ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటి బాగా సాధిస్తూ ఉంటారు. తాను చేయదలుస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను నూతనంగా కొంతవరకు వ్యాపారం ప్రారంభించడానికి అన్ని విధాల మార్గాలన్నిటివి అన్ని సౌఖ్యంగా సుఖ సంతోషాలతో దానికి ఏర్పాట్లన్నింటినీ అన్ని కూడా పూర్తవడం చేత చాలా ఆనందోత్సాహాలతో ముందుకు సాగుతూ ఉంటారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఏర్పడినప్పుడు కూడా అవి సమసిపోయేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేసి సుఖ సంతోషాలతో ఏర్పడుతూ ఉంటారు. సింహరాశి. ఈ రాశి వారికి కొంతమేరకు మిశ్రమమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ కూడా వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో
కాస్త పురోభివృద్ధి అనేటువంటిది సాగుతూ ఉండడం వల్ల రావాల్సినటువంటి డబ్బులు కొంతవరకు రావడం, మనకు చేస్తున్నటువంటి పనులలో కాస్త జాప్యం జరుగుతున్నా కానీ పనులు మాత్రం చివరి దశకు వచ్చేసాయి కనుక వాటి వల్ల మనకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోయి కొంత సుఖ సంతోషాలతో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కన్యా రాశి, ఈ రాశి వారికి కొంతమేర మంచి ఫలితం అనే చెప్పుకోవచ్చు. వీరు ఇన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందుల్లోంచి కొంత లాభాన్ని చేకూర్చుకోవడం, ప్రభుత్వపరమైనటువంటి మంచి నిర్ణయాల వల్ల కొంతవరకు ఆశాజనకమైనటువంటి కొన్ని అవకాశాలు ఏర్పడుతూ ఉండడం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది. వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను మంచి పురోభివృద్ధి కూడా సాధించేయడం, విద్యార్థులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు రావడం, దానివల్ల కొంతవరకు విద్యార్థులు తన తోటి సహాధ్యాయులు తట్టుకోలేకపోయినప్పటికీ కూడాను మనము సుఖ సంతోషాలతో ముందుకు సాగడం కొరకు మన ప్రయత్నంలో ఎలాంటి లోపం అనేది లేకుండా చేసుకోవడం అనేటువంటి ప్రధాన కర్తవ్యం. తులారాశి, ఈ రాశి వారికి తాను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో చక్కని శుభ ఫలితాలు అనేటువంటివి పొంది ఆనందదాయకంగా సుఖ సంతోషాలతో ఉంటుంటారు. ఎవరికైతే మీరు అనుకున్నటువంటి పనులు బాగా నెరవేరుతూ ఉంటుంటాయో అలాంటి వారు తప్పకుండా ఈ యొక్క శారదా నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి రోజు ప్రధానంగా మీరు మీ యొక్క మొక్కును ఈ యొక్క నారీకేళ రూపంలో ఆ యొక్క తల్లికి సమర్పించండి. సమర్పించడం వల్ల మీకు మరింత మంచి ఫలితం అనేటువంటి పొంది సుఖ సంతోషాలతో ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి కొంతమేర బాగుంటుంది, మరి కొంత అధిగమించుకోవడానికి సాయశక్తులా ప్రయత్నం చేస్తుంటారు. కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటి సకాలంలో రాకపోవడం వల్ల కొంతమేర ఇబ్బంది పడేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో చక్కని సుఖ సంతోషాలతో పురోభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు అనేటువంటి ముమ్మరంగా సాగుతూ ఉంటాయి. దానికి తోడు సహాయ సహకారాలు కూడా అందరివి లభిస్తూ ఉంటాయి. ధనస్సు రాశి, ఈ రాశి వారికి అదృష్టం చాలా బాగున్నది. నూతన వాహన యోగం కూడా సంభవించేటువంటి అవకాశం ఉన్నది. వీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను చక్కని పురోభివృద్ధి ఉండడం, నూతన స్థిరాస్తులు కూడా అభివృద్ధి పొందించడం కొరకు వీరు ప్రయత్నాలు అనేటువంటి ముమ్మరంగా చేస్తూ ఉంటారు. వాటికి అందరి అండదండలు కూడా కలిగేసి చాలా గర్వంగా అందరితో సహాయ సహకారాలు పొంది సుఖంగా ఇలాంటివి నూతనంగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనం కూడా అభినందించాలి, ఆనందించాలి. కనుక వారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో చక్కని పురోభివృద్ధితో మంచి సుఖ సంతోషాలు పొందాలి అనే భగవంతుని ప్రార్థిద్దాం. మకర రాశి, ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది. డబ్బులు వచ్చినట్లే వచ్చి ఆగిపోవడం, తాను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో సకాలంలో పనులు అనేటువంటి నెరవేరక రేపు డబ్బులు వస్తాయి అని అనుకునే సమయంలో అసలు రాకుండా ఉండడం, ఇలాంటి వాటి వల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన ఏర్పడుతుంది. కనుక వీరు ప్రధానంగా ఆ స్థలం నుంచి స్థల మార్పిడి చేసుకుని కొత్త దాంట్లోనైనా మీరు ఉండడం, లేదా కొత్త వ్యాపారంలో కానీ కొత్త ఉద్యోగంలో కానీ మార్పు వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి కొంతమేర ఉన్నాయి. కనుక కాస్త జాగ్రత్త వహించి నడుచుకోండి. కుంభరాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బులు కొంతవరకు రాక చివరి నిమిషంలో కొన్ని వచ్చి కొన్ని ఆగిపోవడం వల్ల పనులు మాత్రం పరిపూర్తి జరుగుతున్నాయి కానీ మాత్రం కాస్త ఆనందదాయకం అనేటువంటిది లేకపోవడం వల్ల కొంత ఇబ్బందిగా గురయ్యేటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక వీరు ప్రధానంగా దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి దాంట్లో సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి అనేటువంటి మంత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితం, మంచి శక్తి సామర్థ్యాలు పొంది తల్లి అనుగ్రహానికి పాత్రులవుతారు. మీనరాశి, ఈ రాశి వారికి అనుకూల్యమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. నేడు తాను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో కాస్త పురోభివృద్ధి సాధించేసి కొంతమేరకు ఆశాజనకంగా ఉండడం వల్ల కాస్త మానసిక ఉల్లాసం, ఉత్సాహం అనేటువంటి పొందుతూ ఉంటారు. తాను చేస్తున్నటువంటి వ్యాపారాదుల్లో కొంతమేరకు సిద్ధించడం, డబ్బులు అనేటువంటిది రావడం అనేటువంటిది సంభవించింది. దానివల్ల మానసికమైనటువంటి కొంతమేరకు చిన్నతనం అనేటువంటి ఉద్దేశంతో వారికి పనులు అనేటువంటివి నెరవేరక కాస్త ఇబ్బంది పడ్డప్పుడు కూడా ఈరోజు మధ్యాహ్న సమయం నుంచి మీకు పనులు అనేటువంటివి త్వరితగతిన పూర్తయిపోయేసి మీ యొక్క కార్యాలని అన్ని కూడా నెరవేరి సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.